ఎంత భయంకరమైన విమర్శలు చేస్తున్నా కూడా దేనికైనా టైం రావాలే అన్నట్టు చూస్తున్న ఒక సందర్భం చూపిస్తే మీరు ఇప్పుడు ఇంత ఓపిక ఉంటుందా మనిషికి అని కూడా అనిపిస్తుంది. ఆ మాట్లాడిన వాడు చెలరేగిపోయి మాట్లాడి ఇవాళ ఎక్కడున్నాడో కూడా తెలుస్తుంది మనకి. ఒకసారి అసెంబ్లీలో సీదిరి అప్పలరాజు గారు మాట్లాడింది బయట ప్లే చేయండి అమ్మా. నేను ఒక డాక్టర్ అధ్యక్ష, నాకు తెలుసు ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి, ఇది ఒక జబ్బు అధ్యక్ష. ఇట్స్ మెడికల్ ఎమర్జెన్సీ, ఇట్స్ మెడికల్ ఎమర్జెన్సీ. మీరు దయచేసి ఈ శాసనసభ ఆవరణలో ఉన్నటువంటి డాక్టర్ని పిలిపించి ముందుగా ఆయనకి పరీక్షలు చేయించి హాస్పిటల్లో జాయిన్ చేయించి జబ్బు నయమైన తర్వాత మళ్ళీ ఈ అసెంబ్లీకి తీసుకొని వస్తే ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ మంచిదని, ఇకనైనా ఆయన 40 సంవత్సరాల అనుభవం అన్నారు, చాలు ఆయన సేవలు చాలు ఈ రాష్ట్రానికి, రెస్ట్ తీసుకోమనండి. నేను ఒక డాక్టర్ అధ్యక్ష, నాకు తెలుసు ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి, ఇది ఒక జబ్బు అధ్యక్ష. ఇట్స్ మెడికల్ ఎమర్జెన్సీ, ఇట్స్ మెడికల్ ఎమర్జెన్సీ. మీరు దయచేసి ఈ శాసనసభ ఆవరణలో ఉన్నటువంటి డాక్టర్ని పిలిపించి ముందుగా ఆయనకి పరీక్షలు చేయించి హాస్పిటల్లో జాయిన్ చేయించి జబ్బు నయమైన తర్వాత మళ్ళీ ఈ అసెంబ్లీకి తీసుకొని వస్తే ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ మంచిదని, ఇకనైనా ఆయన 40 సంవత్సరాల అనుభవం అన్నారు, చాలు ఆయన సేవలు చాలు ఈ రాష్ట్రానికి, రెస్ట్ తీసుకోమనండి. అనకూడదు కానీ ఆ స్థాయి వ్యక్తిని ఈ బచ్చా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఏమైనా బాధ అనిపిస్తే నాకేమీ ఐ డోంట్ దిస్ థింగ్. మెడికల్ ఎమర్జెన్సీ చూపించండి, మెంటల్ ఏదో ఇది ఉంది ఇంబ్యాలెన్స్ అని చెప్తున్నాడు. పైగా 40 సంవత్సరాలు సేవ చేశాడు, ఇక చాలు ఈ రాష్ట్రానికి. ఈయనెవరు డిసైడ్ చేయడానికి? ఇప్పుడు ప్రజలు చెప్పారు కదా ఎవరు కావాలో ఎవరు వద్దో. అంటే ఈ రకమైన అహంభావం, ఈ రకమైన దాన్ని ఏమనాలో కూడా ప్రవృత్తిని, మానసిక ప్రవృత్తిని, లేకపోతే ఆ రకమైన శాడిజాన్ని, సైకోయిజాన్ని ఆ టీం అంతా అలాగే ఉంటుందేమో. అతను మాట్లాడటమే కాదు, పక్క నుంచి వెకిల్ నవ్వులు నవ్వేవాళ్ళు. అంటే ఏంటి అది పెద్ద జోకా, ఒక పెద్ద జోకు లాగా. అంటే వీళ్ళు ఎదుటి మనిషిని కించపరిచే ఒక అది చాలా గొప్ప విషయం అనుకుంటారు, ఒక చాలా గొప్ప విషయం అనుకుంటున్నారు. మనం రాజశేఖర్ రెడ్డి టైంని ఆ టైంలో కూడా వాదోపవాదాలు జరిగేవి, బీభత్సంగా జరిగింది. రోసయ్య గారు ఆయన ఆర్థిక మంత్రిగా ఉండి ఆయన చెణుకులు వేసేవాడు. చాలా వేసినప్పుడు దానికి లేచి సమాధానం చెప్పటమో లేకపోతే నవ్వుకోవటమో చేసేవాళ్ళు. కానీ ఇంత అసహ్యంగా, ఇంత జుగుప్సాకరంగా మనుషులు ఒక మనిషిని ఒక న్యూనత పరుస్తూ చేసే కామెంట్లు ఇవి నిజంగా కూడా. ఇందాక బాలకోటయ్య గారు కూడా ఒక విషయం ప్రస్తావించారు. ఆయన స్పీకర్గా తమ్మినేని సీతారాం ఉండే కూర్చో, చంద్రబాబుని పట్టుకొని కూర్చో, ప్రతిపక్ష నాయకుడు నీకు బీఫామ్ ఇచ్చి సంతకం పెడితే గెలిచిన వాడివి, కూర్చో. అంటే ఇదంతా ఎందుకు? జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఇంత బరి తెగించి మాట్లాడటం. మీకు బరి తెగించి మాట్లాడటం అనేది అదేదో గొప్ప విషయం కాదు. నువ్వేదో మంత్రివైతే ఆ మంత్రి పదవి ఎందుకు వచ్చింది? ప్రజలకు ఏదైనా సేవ చేయడానికి వచ్చింది, అంతేగాని నీ అహంభావాన్ని ప్రదర్శించడానికి కాదు. అంత ప్రవర్తించిన వ్యక్తి ఇప్పుడు మీరు వేసిన క్లిప్పింగ్ చూసిన తర్వాత ఈ సీదిరి అప్పలరాజుని అరెస్ట్ చేసేటప్పుడు, అంటే నేను ఈ మాట చెబుతూ నేను నవ్వుతున్నానంటే మీరు ఆ విజువల్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఆయన ఏడుస్తున్నాడు, పోలీసులు అరెస్ట్ చేస్తుంటే వాళ్ళ మిస్సెస్ ఏడుస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఏమవుతుంది? వస్తాడు, ఇప్పుడు 14 రోజులు రిమాండ్ పడది, వస్తాడు కదా మళ్ళీ. తర్వాత రిమాండ్ పొడిగించకపోతే ఇంటికి వస్తాడు కదా. మిస్సెస్ బాధపడుతుంది, ఏడుస్తుంది అంటే అర్థం చేసుకుందాం, ఓకే, భర్తను పోలీసులు తీసుకుని. కానీ చచ్చిపోయిన అతని ఫ్యామిలీ, నేను అదే చెప్తున్నా, అతని బెల్లం వచ్చి నీ ఇంట్లో నౌకరి పని మనిషిగా నీ పాచి పని చేయాలంటావా నువ్వు? నీకు దానయ్య యాదవ్ కుటుంబం గుర్తు రాలేదా? ఏడవలసింది ఎవరు ఈ టోటల్ ఎపిసోడ్లో? దానయ్య యాదవ్ కుటుంబం ఏడవాలి. మీరు అక్రమంగా ఆ బుల్లెట్ అతని పేరు మీద ఉన్న కారణంతో సిద్ధార్థ త్యాగి అనే ఒక పిల్లవాడిని మీరు కేసులో ఇరికిచ్చారే. అతను నేను ఐ హర్డ్ ఈజ్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ వాళ్ళది.
అతన్ని తీసుకొచ్చి కేసులో ఇరికిచ్చారే, అతనికి సంబంధం ఆ బుల్లెట్ అతని పేరు మీద ఉందని చెప్పి అవును. నువ్వు వచ్చి లొంగిపోవాల్సిందే బలవంతంగా అని చెప్పి పోలీసుల దగ్గర లొంగిపోయేలాగా చేశారే. ఉమ్. ఇది కదా ఇప్పుడు కదా సమాజం నవ్వాల్సిన విషయం. అవును. మీరు ఎంత నిజంగా ఆ దానయ్య యాదవ్ అతని కుటుంబాన్ని తలుచుకుంటే మీరు ఆ విజువల్ వేసినప్పుడు వెంకటకృష్ణ గారు నిజంగా ఏడుపు వచ్చింది. వెంకటకృష్ణ గారు ఎంత హృదయ విదారకంగా ఉంది. ఆ కుటుంబానికి ఆధారం ఏంటి? రేపటి నుంచి ఎవరు వాళ్ళ పిల్లలకి ఎవరు తిండి పెడతారు? ఆ ముసలి తల్లిని ఎవరు పోషిస్తారు? దానయ్య భార్యని ఆమె ఎట్లా బతకాలి? ఈ అత్తగారిని, ముసలి అత్తగారిని, ఇద్దరు పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలి? పాపం అనాల్సింది ఆ కుటుంబాన్ని కదా. ఇంత దారుణమైన మనస్తత్వంతో సహజంగా బిస్కెట్లు ఎవరైనా పాలల్లో ముంచుకు తింటారు. ఆ పిల్లలకి నీళ్ళల్లో బిస్కెట్ కలిపి పెడుతుంది ఆమె. నీళ్ళల్లో ఎంత హృదయ విదారకమైన సిచ్యుయేషన్, పరిస్థితి వీకే గారు. మన నిజంగా ఆ కుటుంబం కదా ఈ రోజున ఏడవాల్సిన కుటుంబం. అరెస్ట్ చేయంగానే పెద్ద పొలోమంటూ నేను సడన్గా చూసి ఏమైంది, ఏదన్నా పాత విజువల్ వేస్తున్నారేమో అనుకున్నా, అతనికి ఏమన్నా అయిందేమో సీదిరి అప్పలరాజుకి అనుకున్నా. అంటే ఎంత ఒక అరెస్ట్ చేశారు, నువ్వు తప్పు చేశావు, నీ కొడుకును కాపాడుకోవటానికి ఇంకొక పిల్లాన్ని తీసుకెళ్ళి కేసులో ఇరికిచ్చావు. వాళ్ళది పాపం కాదా? వాళ్ళని పాపం అనవా నువ్వు? వీళ్ళందరినీ, ఈ నేరస్తులందరినీ సపోర్ట్ చేయటం అనేది ఒక అలవాటుగా పెట్టుకొని మొత్తం ప్రతి నేరస్తుడిని తీసుకొచ్చి ప్రతి నేరస్తుడికి సపోర్ట్ చేయటం ఏంటండి? ఏం మనస్తత్వం అండి ఇది? ఇప్పుడు కూటమి పార్టీల కార్యకర్తలు మొదటి నుంచి అంటున్నారు, మా వాళ్ళు వచ్చి ఏదో చేస్తారనుకుంటే ఏమీ చేయట్లేదు, వాళ్ళు చెలరైపోతున్నారు. వాళ్ళు నిజమే చెలరైపోతున్నారు.